మహామంత్రుల వారికి నమస్కారం. వీళ్ళు మన శత్రువు విక్రమార్క చరిత్రను నగర వీధుల్లో పాడుతున్నారు. ఎవరు మీరు? చిన్నపిల్లలు. ఎంత పొగరు! చిన్న పిల్లలని కనిపించటం లేదా మాకు? కనిపిస్తే పెద్దవాళ్ళు మాత్రం మమ్మల్ని బంధించడం దేనికి? పిట్ట కొంచెం కూత ఘనం. మేము ఘనమైన వాళ్ళమే. మా నాన్నగారి పేరు భట్టి, మా పెద్దనాన్నగారే విక్రమార్క చక్రవర్తి. పరాయి రాజ్యంలో మీ పెదనాన్న గురించి పాడతారా? మా పెదనాన్న గొప్పతనం పరాయి రాజ్యంలోనేగా పాడాల్సింది, మా రాజ్యంలో దేనికి? అంత గొప్పవాడా మీ పెదనాన్న? వినండి, మళ్ళీ పాడతాం. మళ్ళీ పాడతారా? మీరు పాడినా మేము వినం. పశువులు కూడా ఉంటాయి, మీరెందుకు వినరు? మీ పాట కాదు, మీ ఏడుపురా మేము వినాల్సింది. వీళ్ళను బంధించి హింసించండి. మోసం! పట్టుకోండి, వెళ్ళండి. ఎవరు మీరు? మమ్మల్ని రాజభటులు తరుముకొస్తున్నారు. ఎందుకు? ఏం తప్పు చేశారు? పాట పాడటం తప్పని మా అమ్మ చెప్పలేదే. యువరాజా, మహామంత్రి వీళ్లను శిక్షించమన్నారు. ఎందుకు? పాట పాడటం తప్పు కాదు, వెళ్ళండి. మీకు తెలియదు, వీళ్ళు మనకు శత్రువులు. వెళ్ళమని చెప్పటం లేదు. ఏమైనా వీళ్ళని తీసుకెళ్లాల్సిందే. ఏమిటి? పసిపిల్లలు ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మహామంత్రుల వారు వీళ్ళను బంధించి తీసుకురమ్మన్నారు. వీళ్ళు మన శత్రువు విక్రమార్క చరిత్రను గానం చేస్తున్నారు మహారాణి. పసిబిడ్డల మీదన మహామంత్రుల వారి ప్రతాపం. వెళ్ళండి. ఎవరమ్మా మీరు? మా నాన్నగారి పేరు బట్టి, మా పెదనాన్నగారి పేరు విక్రమార్కుడు. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? నేను రాలేదు. మా అమ్మ దగ్గర నిద్రపోతుంటే ఏదో రాక్షసు మమ్మల్ని ఎత్తుకొచ్చింది. ఒక పెద్ద కుక్కలో పడిచింది. మేము ఏడుస్తుంటే ఎవతో వచ్చి మీ అమ్మ దగ్గరికి తీసుకుపోతాను, పాలు తాగండి అని. నేను తాగలేదు. తాగకుండా తీసుకెళ్ళండి అనుకొని తాగితే నా కళ్ళు పోయి. నీకు కళ్ళు పోయా? అయ్యో, నీ ముఖం చూస్తే బ్రహ్మ రాక్షసుకైనా కనికరం కలగాలి. దానికి ఎలా చేతులు వచ్చాయి? అది నిజంగా బ్రహ్మ రాక్షసే. మహారాణి, ఈ పిల్లలు వీళ్ళు మీకేం ద్రోహం చేశారు? మాయ మర్మం తెలియని దైవ స్వరూపులు. వీళ్ళను కొట్టి బంధించడానికి మీకు మనసు ఎలా వచ్చింది? విక్రమార్క చరిత్ర పాడుతూ అడుక్కు తింటున్నారు వీధులు. కాదు, మాకు ఆకలిస్తే పండ్లు పలహారాలు సంపాదించుకోవాలనుకున్నాం. విన్నారా? ఈ పసివాళ్లకున్న పౌరుషం కూడా మీకు లేదు. మీ పంతాలు ప్రతిజ్ఞలు వీళ్ళ మీదన. మహారాణి, శాసనం అతిక్రమించడం నాకు గాని మీకు గాని సాహసం. ఏమిటా శాసనం మహామంత్రి? మహారాజా, మీరు... అవును, పసివాళ్లను వేటాడమని మేము శాసించలేదు. ఇలా రండి బాబు. పెదనాన్న పిలిచినట్టుంది. పెదనాన్న కాసుకెళ్ళి ఇక్కడ మహారాజు గారు పిలుస్తున్నారు. వెళ్ళండి అమ్మా. మన్నించండి మహారాజా, వాళ్ళ పెదనాన్న విక్రమార్కునిలాగే పిలిచి ఆకర్షించారు. శత్రు బిడ్డలైనా ఇంత వాత్సల్యంతో దగ్గరికి తీసుకునే కరుణామయులని ఇప్పుడే అర్థమవుతుంది మహారాజా. ఇక మీరు వెళ్ళొచ్చు. మంచిది. భోజనం చేశారా పాప? మహారాజా, దివ్యమణి లభ్యమైందా? శివ సందర్శనమైందా? ఆ పరమేశ్వర వరప్రసాదితమే ఈ 2 మణులు. చాలా సంతోషం. మంచిది. పెదనాన్న